ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇప్పుడు తను ఒక ట్రాన్స్ లో ఉంది. ఎంతమంది చెప్పినా సరే లక్ష్మి గారిని, కౌశిక్ ని భరత్ గారే చంపారు అన్న విషయం గట్టిగా నమ్ముతోంది. ఒక్కసారి తనని ఆ ఆలోచన నుంచి బయటకు తీసుకురావాలి. అందుకే కావాలని తనని కోర్టు బోని ఎక్కించాను. ఇప్పటి వరకు మౌనిక ప్రాణాలతో ఉంది అన్న విషయం కూడా వైశాలికి తెలియకుండా వీరభద్రం మేనేజ్ చేశాడు. ఇప్పుడు ఆ విషయం బయటపడింది. సో వీరభద్రం తన దగ్గర పూర్తి నిజాలు చెప్పట్లేదు అనే విషయం ఈ పాటికే వైశాలికి అర్థమవుతుంది. ఖచ్చితంగా వీరభద్రం విషయంలో తన ఆలోచన సరళి మారుతుంది. ఖచ్చితంగా సెకండ్ థాట్కి వెళ్తుంది. మనకు కావాల్సింది కూడా అదే అత్తయ్య. నిజమేనమ్మా, ఒక వ్యక్తిని అంత గుడ్డిగా నమ్మటం కూడా తప్పే. మౌనిక బ్రతికే ఉందన్న విషయం తెలిసిన తర్వాతైనా తన దగ్గర నిజాలు దాచారు అన్న విషయం వైశాలి గమనిస్తుంది. నువ్వన్నట్టుగానే ఆ తర్వాతైనా తన ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. ఖచ్చితంగా మనకి మంచే జరుగుతుందమ్మా. కాకపోతే ఇంకొక చిన్న భయం ఉంది. ఏంటత్తయ్యా? రేపెలాగో మౌనిక నీలాగే ఉంటుంది అన్న విషయం కోర్టుకు అర్థమైపోతుంది. కానీ ఆ మౌనికని కోర్టుకి తీసుకొచ్చి సాక్ష్యం చెప్పిస్తే తను మనకి వ్యతిరేకంగా చెప్తే ఏం చేయగలుగుతాం? తనసలే డబ్బు మనిషి. డబ్బు కోసం, విలాసాల కోసం కట్టుకున్న మొగుడినే వదిలేసి ఇక్కడికొచ్చింది. తనని ఆ వీరభద్రం ఏదో విధంగా తన దారికి తెచ్చుకుని రేపు కోర్టుకి తీసుకొచ్చి నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించాడే అనుకో, అప్పుడు మనం ఏం చేయగలుగుతాం? మీ అనుమానం కూడా నిజమే అత్తయ్య. ఇప్పుడు మనం మౌనికతో మాట్లాడాలి. మౌనిక మన మాట వింటుందంటావా? చూద్దాం అత్తయ్య. మన ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఇటు మౌనికని, అటు జైలర్ని ఇద్దరిని కలిసి మాట్లాడాలి. ఆ వీరభద్రం నన్ను కిడ్నాప్ చేసి ఎలా దాచాడో, తనని జైలు నుంచి ఎలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడో, ఈ విషయాలు గనక మనం మౌనిక ద్వారా బయటకు చెప్పించగలిగామంటే వీరభద్రమే అసలు నేరస్తుడనే విషయం కోర్టుకి మనం చెప్పిన వాళ్ళమవుతాం. సరేనమ్మా, ముందు అర్జెంటుగా మౌనికని కలిసి మౌనికని మనకు అనుకూలంగా మాట్లాడేలాగా సర్ది చెప్పాలి. ఎట్టా ఉండవు మౌనిక? అడుగుతున్నారు కదా, చెప్పు, ఎలా ఉన్నావు? ఏంటి ఇద్దరూ కలిసి ఏం ప్లానింగ్ మీద వచ్చారు? అరే, చూడ్డానికొస్తే ఏదో ప్లాన్తో వచ్చావని అలా మాట్లాడతావేంటి? చూడు రుద్రాణి, ఇక్కడ ఎవ్వరూ చెవిలో పూలు పెట్టుకుని లేరు. ఇక్కడున్న ముగ్గురం దొంగలమే. ఆ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. ఆస్తి నీ పేరును రావటానికి నన్ను చంద్రిక ప్లేస్లోకి, చంద్రిక నా ప్లేస్లోకి మార్చావు. నీ అవసరం తీరిపోయింది. ఆ తర్వాత నన్ను కనీసం చూడటానికి నువ్వు ఎప్పుడైనా వచ్చావా? నేను ఏమయ్యాను, ఎలా ఉన్నాను కనీసం నువ్వు ఎప్పుడైనా కనుక్కున్నావా? ఇప్పుడు వచ్చాను కదా. అదే, ఎప్పుడొచ్చావు అంటే దీని వెనకాతల ఏదో ఉందని నాకు అర్థమవుతోంది. ఈ అనవసరమైన పరామర్శలు మానేసి అసలు ఇంతకీ మీరిక్కడికి ఎందుకు వచ్చారో ఫస్ట్ అది చెప్పండి. నువ్వు చాలా ప్రాక్టికల్ మనిషివి. అందుకే కౌశిక్ నీ దెబ్బకి తట్టుకోలేకపోయాడు. ఏ, నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? నువ్వు నాకంటే పెద్ద సాడిస్ట్వి కదా, అందుకే భరత్ నిన్ను తట్టుకోలేక పారిపోయాడు. మీ ఇద్దరు కాస్త ఆపుతారా? చూడు మౌనిక, నా పెన్లాం లచ్చమ్మ సరిపోయినదే. భరత్ ఆ యమ్మిని చంపేసినాడని అరెస్ట్ చేసినారు. ఆ కేసుని చంద్రిక వాదిస్తా ఉండది. కోర్టులో కౌశిక్ భార్య తనలాగే ఉంటది కాబట్టి నటించడానికి వచ్చానని చెప్పి నీ గురించి బయట పెట్టినది. అది నిజమో కాదో తెలుసుకోవడానికి రేపు కోర్టుకు నిన్ను పిలిపిస్తారు. ఒకవేళ నువ్వు కోర్టుకొస్తే నాకు సాయం చేసి పెట్టాలా? చేస్తావా?
ఏంటేంటి సాయం చేయాలా? ఏం సాయం చేయాలి? నీ భర్తని వాళ్ళు మోసం చేశారని, ఆ ఆస్తి కాజేయడానికే వాళ్ళక్కడ చేరారని నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్తే చాలు. వెంటనే భరత్కి శిక్ష పడుతుంది. వీరభద్రం గారు రిలీఫ్ అయిపోతారు. ఓకే, మరి నాకేంటి లాభం? దాందే ఉందిలే, నేను జైలు నుంచి తీసుకొస్తా. ఈ కాకమ్మ కథలు నాకు చెప్పొద్దు. నీ పని అయిపోయిన తర్వాత కనీసం ముఖం కూడా చూడని వాడివి నువ్వు నన్ను రిలీజ్ చేయిస్తావా? నేను ఈ ప్రపంచంలో ఎవరినైనా నమ్ముతానేమో కానీ మీ ఇద్దరిని మాత్రం చచ్చినా నమ్మను. సరే, నీకేం కావాలో చెప్పు. నాకు 20 కోట్లు కావాలి. ఏంది 20 కోట్ల? ఏం చేసుకుంటావు అంత డబ్బు? అవును, మీ వయసు ఎంత? అడుగుతుంది నిన్నే. నీ వయసు ఎంత? 50. మరి నా వయసు ఎంతో తెలుసా? 27. 50 తర్వాత ఎన్ని రోజులు బ్రతుకుతారో ఎవ్వరికీ తెలీదు అంటారు. అలాంటి వాడివి నువ్వే కోట్ల రూపాయల ఆస్తి కాజేయాలని ఇంత ప్లాన్ చేస్తున్నప్పుడు 27 ఏళ్ల వయసులో ఉన్నదాన్ని నాకు జీవితం ఎంజాయ్ చేయాలని ఉండదా? నాకు డబ్బు అవసరం ఉండదా? చెప్పు. అసలు కౌశిక్ని నేను పెళ్లి చేసుకుందే ఆ డబ్బు కోసం. కౌశిక్ నాకు ఆస్తే వద్దనుకున్నాడు, అందుకే తనని వద్దనుకున్నాను. అలాంటిది నువ్వు డబ్బులు ఇవ్వకుండా సాక్ష్యం చెప్పమంటే ఏంటి ఫ్రీగా చెప్పేస్తాననుకున్నావా? నీకు 10 ఏళ్ల శిక్ష పడింది. ఇంకా నువ్వు జైలు నుంచి బయటికి వచ్చేసరికి నీ సగం జీవితం అయిపోతుంది. అప్పటి వరకు ఈ డబ్బు ఏం చేసుకుంటావు, ఎక్కడ పెడతావు? వడ్డీకి తిప్పుకుంటా. అది నీకు అవసరమా? నాకు మీరు డబ్బిస్తే మీరు చెప్పినట్టు చేస్తా, లేదంటే ఆ భరత్కి అనుకూలంగా సాక్ష్యం చెప్తా. ఏయ్, అసలు ఏం మాట్లాడుతూ ఉండవో అర్థమవుతుందా? నా సంగతి తెలిసే మాట్లాడుతూ ఉండవా? హలో, నీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోకు. ఇది జైలు. నా వంటి మీద పొరపాటున చెయ్యి పడింది అనుకో, దానికి ముందు నిన్ను లోపలేస్తారు. నేను ఈ దేశంలోనే అత్యంత సేఫెస్ట్ ప్లేస్లో ఉన్నాను. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నీకు నా నుంచి హెల్ప్ కావాలంటే 20 కోట్లు ఇవ్వు. ఇరవై కాదులే గాని ఓ 10 కోట్లు ఇస్తా. కోట్ల రూపాయల ఆస్తి నువ్వు కాజేస్తూ నాకు గీసి గీసి బేరం ఆడతావా? నాకు నువ్వేం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఎలా డబ్బులు సంపాదించుకోవాలో బాగా తెలుసు. నువ్వు వెళ్ళు పో. వీరభద్రం గారు, మీరు కాసేపు ఆగండి. చూడు మౌనిక, నువ్వు అనుకున్నట్టు 20 కోట్లు కాదు, 15 కోట్లు ఇప్పిస్తాను. సో నువ్వైతే మాకు ఫేవర్గా సాక్ష్యం చెప్పాలి. ఓకే, ముందు ఆ డబ్బు తెప్పించండి, తర్వాత మాట్లాడదాం. ఇక మీరు బయలుదేరచ్చు. పదండి. చంద్రిక, భరత్లు ఇద్దరూ నాకు శత్రువులే. అసలు నేను వాళ్ళకు అనుకూలంగా సాక్ష్యం చెప్తాను అనుకున్నావు. పిచ్చిదానా, తెలివితేటలు నీకే కాదు, నీకు మించిన తెలివితేటలు నాకు కూడా ఉన్నాయి. సార్, నేను ఇలా అడగటం నిజంగా తప్పే, కానీ నాకు వేరే దారే లేదు సార్. మీరు నాకు కొంచెం హెల్ప్ చేయాలి. ఏం చేయాలో చెప్పండి. భరత్ నాకు చాలా హెల్ప్ చేశాడు. మీకోసం ఏం చేయాలని చేస్తాను. అది పర్వాలేదు, చెప్పండి. నాకు చేతనైన సాయం అయితే ఖచ్చితంగా చేస్తాను. ఏం లేదు సార్, ఇప్పుడు భరత్ గారిని కాపాడుకోవటానికి నాకు వేరే దారే లేదు. సాక్ష్యాలన్నీ ఆయనకి వ్యతిరేకంగా ఉన్నాయి.
అందుకే మీరు కోర్టుకొచ్చి మా తరపున సాక్ష్యం చెప్పగలరా? నేను మీ తరపున ఎలా సాక్ష్యం చెప్పాలి? ఏమని సాక్ష్యం చెప్పాలి? అదే సార్, ఆ వీరభద్రం మిమ్మల్ని బెదిరించడం వల్ల మీరు మౌనికని నా ప్లేస్లోకి తీసుకొచ్చి మార్చారని, నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని ఒక్క సాక్ష్యం మీరు కోర్టులో చెప్పారంటే వీరభద్రం క్యారెక్టర్ ఏంటో కోర్టుకి వివరించిన వాళ్ళం అవుతాం. ఆ తర్వాత అతను చేసిన నేరాలన్నిటి మీద ఎంక్వైరీ మొదలవుతుంది. ఒక్కసారి ఎంక్వైరీ మొదలైందంటే అప్పుడు అతను చేసిన తప్పులన్నీ బయటపడిపోతాయండి. ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టండి సార్, ప్లీజ్. చూడమ్మా, నిజానికి మీరు నాకు చేసిన సహాయానికి నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేయాలి. కానీ ఇప్పుడు నేనున్న సిచ్యుయేషన్లో కోర్టుకు వచ్చి ఆ విషయం చెప్పాను అంటే నా జాబ్ పోతుంది. అంతేకాదు, నేను కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుంది. భరత్ గారిని కాపాడటం నా ధర్మం, కాదనట్లేదు. కానీ ఇది ఎంతవరకు పాసిబుల్ అనేది ప్రాక్టికల్గా ఆలోచించమ్మా. మీరు చెప్పే దాంట్లో న్యాయం ఉంది, కాదనట్లేదు. కానీ నాకు వేరే దారి లేదు. ఆ వీరభద్రం బెదిరించడం వల్లే ఇలా చేశాను అని చెప్తే? మీరొక లాయర్, మీకు అన్నీ తెలుసు. వీరభద్రం బెదిరించినా నేను చేసిందైతే తప్పే. ఆ తప్పు నేను పబ్లిక్గా ఒప్పుకున్నాను అంటే నా పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించమ్మా. చూడమ్మా, ఇలాంటి సిచ్యుయేషన్లో నేనే కాదు, ఎవరు ముందుకు వచ్చి ఆ నిజాన్ని బయట పెట్టలేరు. ఎవరన్నా నీకు హెల్ప్ చేయాలి, చేయగలరు అంటే అది మౌనికతోటే అవుతుంది. ఒకవేళ మౌనిక నీకేమన్నా హెల్ప్ చేయొచ్చునేమో, ఓసారి ట్రై చేసి చూడు. ఎందుకంటే తను నీలాగే ఉంది కాబట్టి అది నిజమో కాదో తెలుసుకోమని కోర్టు ఎలాగో ఆర్డర్ ఇచ్చింది. రేపొద్దున తనని కోర్టుకు పిలిపించినా పిలిపించవచ్చు. అప్పుడు తను ఏదన్నా నీకు హెల్ప్ చేసే అవకాశం ఉంది. వీలైతే నువ్వు తనతో మాట్లాడు. సార్, తను చాలా సెల్ఫిష్ అండి. డబ్బు కోసం ఏదైనా చేసే మనిషి. తను నాకు హెల్ప్ చేస్తుంది అని నాకు నమ్మకం లేదు. నీ ప్రయత్నం అయితే నువ్వు చెయ్యమ్మా. ఏమో, ఒకవేళ తాను నిజంగానే మారిపోయి నీకు హెల్ప్ చేస్తాను అంటే? నిజమే. ఉన్న ఆఖరి హోప్ కూడా నేను వదులుకోను. నా ప్రయత్నం నేను చేస్తాను. వైశాలి, మీరిక్కడికి ఎందుకు వచ్చారు? నీతో మాట్లాడాలి. మీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. దయచేసి వెళ్ళండి. ఇంటికొచ్చిన వాళ్ళని కనీసం కూర్చోబెట్టి మాట్లాడటం అనేది కనీస మర్యాద. ఇంత చదువుకున్నా నీకు ఆ మాత్రం మర్యాద తెలీదని నేను అనుకోను. మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు. అయినా కోర్టులో కేసు జరుగుతున్నప్పుడు ఆపోజిట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడటం మర్యాద కాదు. అది తెలుసు కాబట్టి మీతో నేను మాట్లాడను అన్నాను. కావాలంటే కేసు అయిపోయిన తర్వాత రండి. మీతో ఎంతసేపు కావాలంటే అంతసేపు మాట్లాడతాను. దయచేసి మీరు బయటికి వెళ్ళండి. తప్పు జరిగిపోయిన తర్వాత దాని గురించి నువ్వు తర్వాత బాధపడినా ఉపయోగం లేదు. ఆ పరిస్థితి రాకుండా ఉండటానికి ముందుగా నీతో మాట్లాడాలని వచ్చాను. దయచేసి ఒక్క 2 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వు. ఏం మాట్లాడతారు? మీ అబ్బాయి మంచోడు అంటారు, ఏ తప్పు చేయలేదు అంటారు. లక్ష్మి గారిని చంపింది నా కొడుకు కాదు, నా కొడుకు శ్రీరామచంద్రుడు అంటారు. అంతేగా? మీరే కాదు, ఈ ప్రపంచంలో ఏ కన్న తల్లైనా తన కొడుకు చాలా మంచివాడనే అంటుంది. కానీ నిజానిజాలేంటో కోర్టు తెలుస్తుంది. నువ్వు తెలుసన్నా తెలియకన్నా నా కొడుకెప్పుడు శ్రీరామచంద్రుడే. నా కొడుకు నువ్వు ప్రేమించిన కౌశిక్కి ప్రాణ స్నేహితుడు. కేవలం స్నేహితుడికిచ్చిన మాట కోసం నా కొడుకు ఈరోజు ఇక్కడ నిందితుడిగా నిలబడాల్సొచ్చింది. నిజంగా నా కొడుకు కనుక తలుచుకొని ఉండి ఉన్నట్లయితే ఈ ఆస్తి మొత్తం ఎప్పుడో తన పేరున రాయించుకునేవాడు. అయినా నా కొడుక్కి ఆస్తి కోసం వెంపర్లాడాల్సిన అవసరం లేదు. నా దగ్గరే బోల్డ్ అంతా ఆస్తుంది. అదంతా నా కొడుక్కే కదా చెందుతుంది. ఇప్పుడు అది కాదని ఇంత దూరం వచ్చి
ఈ గొడవల మధ్య ఉండి ఈ ఆస్తి కోసం వాడు వెంపర్లాడాలా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. మీ కొడుకు కోడలు ఇక్కడ నటించడానికి వచ్చారు అని మీరే కోర్టులో ఒప్పుకున్నారు కదా. ఆస్తి మీద ఆలోచన లేని వాళ్ళైతే అప్పుడే లక్ష్మి గారితో నిజాలని చెప్పేయచ్చు కదా. లక్ష్మి గారికి నిజం చెప్పారు కాబట్టి వీరభద్రం గారిని ఇంట్లోంచి బయటికి పంపించారు. అతను కావాలని ప్లాన్ చేసొచ్చి లక్ష్మి గారిని చంపేసి ఆ నేరం నా కొడుకు మీద నెట్టారు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఆ నిజం ఈ రోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది. కానీ నువ్వు పొరపాటు పడి నా కొడుక్కి శిక్ష వేయించావు అంటే ఆ తర్వాత నువ్వు జీవితాంతం బాధపడతావు. ఆ అవసరం నాకు ఎప్పటికీ రాదు. ఎందుకంటే నేను చేస్తుంది నిజం, నేను చేస్తుంది న్యాయం. అది నాకు బాగా తెలుసు. నేను నమ్ముతున్నాను. లేదు, నువ్వు నమ్మింది నిజం కాదు. నిన్ను నమ్మించి మోసం చేస్తున్నారు. ఆ విషయం నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. అంటే నన్ను మోసం చేస్తున్నా తెలుసుకోలేని అమాయకురాల్ని అనుకుంటున్నారా? నేను చదువుకున్న దాన్ని. నన్ను ఎవ్వరూ మోసం చేయలేరు. నువ్వు చదువుకున్న దానివే కాదు, మంచి దానివి కూడా. ఈ ప్రపంచంలో మంచి వాళ్ళని మోసం చేయటం చాలా సులభం. ఎందుకంటే మంచి వాళ్ళకి జాలి, దయ, అయ్యో పాపం అనే ఫీలింగ్స్ ఉంటాయి. వాటిని అడ్డం పెట్టుకుని వీరభద్రం లాంటి వాళ్ళు ఎవరినైనా మోసం చేయగలుగుతారు. కౌశిక్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నావు, కానీ కౌశిక్ నిన్ను కాదని ఆ మౌనికని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. అయినా నువ్వు ఈ రోజుకు కూడా లేని కౌశిక్ని తలుచుకుంటూ పెళ్లి చేసుకోకుండా అలాగే మిగిలిపోయావు. ఇదొక్కటే చాలమ్మా. నీకు ప్రేమ మీద ఎంత గౌరవం ఉందో దీన్ని బట్టే చెప్తున్నాను. నీ మంచితనాన్ని, నీ సాఫ్ట్ నేచర్ని ఆ వీరభద్రం క్యాష్ చేసుకుంటున్నాడు. నిన్ను నిలువున మోసం చేస్తున్నాడు. నా కొడుకు ఎవరికైనా మంచి చేసే వ్యక్తి కానీ చెడు చేసే వ్యక్తి కాదు. నువ్వు నిజంగా కౌశిక్ని ప్రేమించుంటే తన ఆత్మకి శాంతి చేకూరాలి అంటే నువ్వు చేస్తున్న పనులు మాత్రం కరెక్ట్ కాదు. ఇవాళ కాకపోతే రేపైనా సరే దీనికి నువ్వు చాలా బాధపడతావు. ఇది నా కొడుకుని కాపాడుకోవడం కోసం వచ్చి నీ దగ్గర చెప్పడం లేదు. కౌశిక్ని ప్రేమించిన వ్యక్తిగా రేపొద్దున నువ్వు బాధపడకూడదు అని చెప్పడానికి వచ్చాను. ఒక్కసారి ఆలోచించు. ఓ మీరా, ఏంటిక్కడికొచ్చారు? మీ కొడుకుని కాపాడుకోవడానికి వైశాలి కాళ్ళు పట్టుకొని బతిమలాడ్డానికొచ్చారా? చూడు వైశాలి, ఈవిడ మాటలు నమ్మావంటే నిలువున మోసపోతావు. భరత్ని కాపాడడం చంద్రిక వల్ల కాదు అన్న విషయం అర్థమైపోయినట్టుంది. అందుకే నీ దగ్గరకొచ్చి నిన్ను కాకపట్టాలని చూస్తుంది. నోర్ముయ్, నోర్ముయ్, నోర్ముయ్. నువ్వు చివరికి నువ్వు కూడా నీతులు చెప్తున్నావా? వైశాలి, ఇదిగో నిన్నందరూ మోసం చేస్తున్నారు అనుకోడానికి పెద్ద ఉదాహరణ ఎవరో తెలుసా? ఈ రుద్రాణి. పెళ్ళయ్యి పిల్ల ఉన్న నా కొడుకు కోసం వెంపర్లాడుతూ ఉంది. తన వెంట తిరుగుతూ ఉంది. అసలు ఈ రుద్రాణి ఇక్కడికి ఎలా వచ్చిందో, ఏం చెప్పి వచ్చిందో కావాలంటే ఒకసారి వీరభద్రాన్ని అడిగి తెలుసుకో. పెళ్లి కాకుండానే నా కొడుక్కి భార్యనని చెప్పి అబద్ధమాడి ఇక్కడికొచ్చింది. నా కొడుకు మంచివాడు కాదు అని తెలిస్తే మరి వాణ్ణి భర్త అని ఎలా చెప్పుకుంటుంది? ఇదొక్కటి చాలు నీ చుట్టూ ఉన్నది మోసగాళ్ళని తెలుసుకోవడానికి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడు. అందరూ కలిసి నిన్నెలా పక్కదారి పట్టిస్తున్నారో నీకే అర్థం అవుతుంది. చూడు వైశాలి, ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మకు. నిన్ను మాటల్లో పెట్టి మాయ చేస్తారు. భరత్ నన్ను పెళ్లి చేసుకుంటాను అని మోసం చేసి చంద్రిక మెళ్ళో తాళి కట్టాడు. చంద్రికతో పెళ్ళైన తర్వాత కూడా నాతో కలిసి కాపురం చేశాడు. మరి
నేను నటించడానికి వస్తే ఇక్కడ తను నా భార్య కాదని ఎందుకు చెప్పలేకపోయాడు? ఎందుకో నన్ను చెప్పమంటావా? చూడండి, ఇక్కడ మీరేం మాట్లాడటానికి వీల్లేదు. మీరొచ్చిన పని అయిపోయింది. ఇక మీరు బయలుదేరొచ్చు. నేను ఎవరి మాట వినాలి, ఏం చేయాలి అని నాకు బాగా తెలుసు. మీలాంటి వాళ్ల చేత చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. మీరు చెప్పినట్టు వినాల్సిన అవసరం అంతకన్నా లేదు. ముందు మీరు బయలుదేరండి. అది కాదమ్మా, నేను చెప్తున్నాను కదా, ముందు బయటికి వెళ్ళండి. అరే, చెప్పింది అర్థం కాలేదా? మెడపట్టి బయటికి గెంటించుకునేదాకా ఉండకండి. బయలుదేరండి. చూడు వైశాలి, ఇలాంటి ట్రిక్స్ చంద్రిక చాలా ప్లే చేస్తుంది. ఇవన్నీ నువ్వు మాత్రం పట్టించుకోకు. చూడు మౌనిక, నేను నీతో డైరెక్ట్గా పాయింట్కే వస్తాను. నువ్వు నాకు సహాయం చేయాలి. సహాయమా? సహాయం చేయడం అనే మాట నా డిక్షనరీలోనే లేదు. అయినా నేను నీకు సహాయం చేస్తాను అని ఎలా నమ్మొచ్చావు? నీకు నాకు మధ్య ఏముందని నీకు హెల్ప్ చేస్తాను? నీలో కొంచెమైనా మానవత్వం మిగిలింటుందేమో అన్న ఆశతో వచ్చాను. చూడు మౌనిక, నా భర్త జీవితం నువ్వు చెప్పే సాక్ష్యం మీద ఆధారపడి ఉంది. ప్లీజ్. సాక్ష్యమా? ఏం సాక్ష్యం చెప్పాలి? నువ్వు నేను ఒకే రూపంలో ఉన్నామని కోర్టుకు తెలిసిపోయింది. అది నిజమో కాదో తెలుసుకోవటానికి కోర్టు ఖచ్చితంగా ఇక్కడికి ఎంక్వైరీకి వస్తుంది. ఒకవేళ నిన్ను కోర్టుకు పిలిపించినా పిలిపిస్తారు. అక్కడ నువ్వు వీరభద్రం చేసిన పాపాల గురించి చెప్పాలి. కోర్టులో సాక్ష్యం చెప్తావా అని అడిగినానమ్మా. దానికి ఆ యమ్మి ఏమన్నదో తెలుసునా? ఏమంది? చంద్రిక 15 కోట్లు ఇస్తానని చెప్పినాదంట. నువ్వు గాని 20 కోట్లు ఇచ్చినావంటే రేపు కోర్టులో నువ్వు ఎట్టా చెప్పమంటే అట్టా చెప్తానని ముఖాన్ని చెప్పేసినదమ్మా. మనం నిజాన్ని నిరూపించడానికి ఎంత కష్టపడతా ఉంటాం. ఆ యమ్మి మాత్రం అబద్ధాన్ని నిజం చేయడానికి ఎంత డబ్బైనా ఖర్చు పెడతానంటుంది.